మేరీ కృపాబాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి నా పేరు మేరీ కృపాబాయి, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించబడ్డాయి. 2 కథా సంపుటులు వెలువరించడం జరిగింది. అందులో మొదటిది కథాంజలి. రోజు మీకు చూపిస్తున్నాను కథాంజలి. ఈ పుస్తకంలో 100 కథలు ఉన్నాయి. అన్నీ పబ్లిష్ అయినవి. కొన్ని రేడియోలోను, మిగిలినవి పత్రికల్లో. కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఇప్పటికీ 100కు పైగా అవార్డ్స్ నేను సంపాదించుకోవడం జరిగింది. ఈ విషయం మీకు చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. మరి కథాంజలి బుక్ నుంచి రోజు ఒక్కొక్కటిగా కథలు మీ ముందు ఉంచుతున్నాను. సో ఇటువంటి ప్రజెంటేషన్స్ మీకు నచ్చుతాయని, సామాజిక సందేశాన్ని తెలియజేస్తాయని అనుకుంటున్నాను. మరి ఈరోజు నేను మీకు అందించబోయే కథ పేరు అందం విలువ. అందానికి ఎటువంటి విలువ ఉంటుంది, అసలు అందం అంటే ఏంటి అనేది కథలో నేను చెప్పడం జరిగింది. సో చిన్న కథే, షార్ట్ కథే. అన్ని షార్ట్ స్టోరీసే నేను ఎక్కువ లైక్ చేస్తూ ఉంటాను. మరి ఈ కథలో ఫస్ట్ స్టార్టింగే ఒక డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే, కరుణాకర్ అనే అతను ఉంటాడు. కరుణాకర్ యువకుడు, తండ్రి విశ్వనాథ్, తల్లి పార్వతి. సో కరుణాకర్ని విశ్వనాథం అంటాడు, ఎరా నిన్న మీరు చూసిన అమ్మాయి కూడా నీకు నచ్చలేదా అంటే, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అమ్మాయిని ఒకటి చూసి వచ్చారనమాట. అయితే ఏంటి, నువ్వు నిన్న చూసిన అమ్మాయి కూడా నీకు నచ్చలేదారా, ఏమిట్రా అని అడుగుతాడు తండ్రి విశ్వనాథ్. లేదు నాన్నగారు, నాకేం నచ్చలేదు అమ్మాయి. ఏమిట్రా, ఎందుకు నచ్చలేదు, ఏంటి అక్కడ అమ్మాయిలో ఉన్న లోపం ఏంటి చెప్పు నీకు అంటే, వారు జడ లేదు కదా, పైగా తెల్లగా లేదు కదా, ఏదో చెప్తాడు లోపాలు. అదేమిటరా, అమ్మాయి కట్టుబొట్టు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయము, అడకువ, వినయము, ఇలాంటి విషయాలు చూడాలి కానీ, కుటుంబ విలువలు అవి చూడాలి కానీ, నువ్వు ఏవేవో చూస్తూ చెప్తున్నావు ఏంట్రా, నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు అని చెప్పేసి విశ్వనాథ్ కొంచెం గట్టిగానే మందలించడం అనేది జరుగుతుంది. అయితే ఇక నువ్వు ఈ పద్ధతిలో ఉంటే కనుక నీకు నచ్చిన అమ్మాయి ఎప్పటికి దొరుకుతుందో ఏంటో అంటూ విశ్వనాథం చాలా నిట్టూర్పు విడుస్తాడు. మరి అక్కడే తల్లి కూడా ఉంది. ఆ తల్లి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది అన్నమాట. విశ్వనాథం ఏమో కలెక్టర్ ఆఫీస్లో ఒక ఉద్యోగి, ఒకే ఒక కొడుకు కరుణాకర్. మరి ఒకే ఒక కొడుకు చక్కగా గ్రాండ్గా ఆయన్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేస్తారు. కరుణాకర్ లెక్చరర్గా పనిచేస్తూ ఉంటాడు. మరి ఇక మంచిగా సెటిల్ చేద్దాం లైఫ్లో అనుకుంటున్న తరుణంలో ఈ అందం గురించిన ఒక ప్రాబ్లం వస్తుందన్నమాట, అమ్మాయి అందం గురించి. సరే ఇలా ఉంటే ఇంతలో తల్లి పార్వతి ఏం చేస్తుందంటే, నిన్న మ్యారేజ్ లింక్ అతను వచ్చి ఫోటో ఇచ్చాడు, అమ్మాయి ఫోటో, ఈ ఫోటో చూడు నీకు తప్పకుండా నచ్చుతుంది అమ్మాయి అని ఒక ఫోటో తీసుకొచ్చి కరుణాకర్ చేతిలో పెడితే అక్కడ చూస్తాడు, కరుణాకర్ చూస్తాడు. వెంటనే తల్లికి ఇచ్చేస్తాడు, నాకేమీ నచ్చలేదు అని చెప్పి. నచ్చకపోవటానికి ఇక్కడ ఏముందిరా, చక్కగా ఉంది కదా అమ్మాయి అంటే కనుక, అలా కాదులే, పొడవాటి జడ లేదు, పొడవాటి జడ ఉంటేనే అందంగా ఉంటారా, ఈ అమ్మాయి పొడవాటి జడ లేకపోయినా ఎంత అందంగా ముచ్చటగా ఉందో చూడు అని ఏదో సర్ది చెప్పబోతుంది. అయినా లేదు, నాకు వద్దమ్మా ఈ అమ్మాయి, నాకు నచ్చలేదు అని కరుణాకర్ విసుక్కుంటాడు. విసుక్కునేసరికి పార్వతి మనసు చక్కుమంటుంది. సరే ఎలా చెప్పాలి, కొడుకు ఏం చేయాలి అనేది అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట. సరే ఇంకా మళ్ళీ ఓ రోజు కరుణాకర్ కాలేజీకి వెళ్తుంటే తల్లి మళ్ళీ అడుగుతుంది, ఏరా నీ పెళ్లి విషయం ఏం చేద్దాంరా, మరి అమ్మాయిని చూస్తున్నాము, మరి ఏం చేస్తావు, అందమైన అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము అంటే, నువ్వేమో ఎంత మంచి సంబంధం తెచ్చినా పక్కగా పెట్టేస్తున్నావు కదా, అసలు నీ ఉద్దేశం ఏంట్రా అని చెప్పి కొంచెం కరుకుగానే అడుగుతుంది తల్లి. అడిగితే కరుణాకర్ ఏమంటాడంటే, అందమైన అమ్మాయి దొరికే వరకు అయితే నేనైతే పెళ్లి చేసుకోనమ్మా అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తాడు. అంటే ఏంట్రా అందమైన అమ్మాయి అంటే, రంభ, ఊర్వశి, మేనక, అతిలోత్తమ ఇలాంటి వాళ్ళు మీకు
తారసపడాలా ఏంటి అని చెప్పేసి కొద్దిగా కేకలేసి తను వంటింటి వైపు వెళ్ళిపోతుంది. సరే ఏం చేయాలో తెలీదు. ఇంకో 2 నెలలు గడుస్తాయన్నమాట. 2 నెలల తర్వాత మ్యారేజ్ లింక్ అతను మరొక సంబంధాన్ని తీసుకొస్తాడు. ఆ అమ్మాయి కట్టు, బొట్టు, వేషధారణ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. కానీ కరుణాకర్‌కి ఆ అమ్మాయి నచ్చదు. ఎందుకు నచ్చలేదో మరి ఏ పాయింట్‌లో నచ్చలేదో అర్థం కాదు. అదేమిటిరా ఈ అమ్మాయి కట్టు, బొట్టు ఇవన్నీ చక్కగా ఉన్నాయి కదా! ఇటువంటి అమ్మాయి కూడా నీకు నచ్చకపోతే ఎలా చెప్పు? నాకైతే నచ్చింది ఈ అమ్మాయి అని చెప్పేసి చెప్తుంది. అయితే పెదవులకు వేసుకున్నటువంటి గులాబీ రంగు లిప్స్టిక్, కొత్త మోడల్ నగలు, ఖరీదైన చీర, మొత్తం మీద అమ్మాయి చాలా అందంగా ఉంది కదరా అని చెప్పేసి అంటుంది. అంటే అవన్నీ నచ్చినాయి కానీ ఇంకా అమ్మాయికి పోనీటైలు, మోడర్న్ లుక్ అవి కూడా కావాలమ్మా. పెదవులకు లిప్స్టిక్ అవన్నీ బాగానే ఉన్నాయి, మోడర్న్ లుక్ లేదని చెప్పేసి అంటాడు. సో ఇలా ఏదో ఒకటి అలా వంకలు పెడుతూ ఉంటాడు. తల్లి తండ్రి కూడా చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఈ అమ్మాయికి అది ఉంటే బాగుండేది, ఆ అమ్మాయికి ఇది ఉంటే బాగుండేది, లేకపోతే ఈ అమ్మాయికి ఇది లేకపోతే బాగుండేది అలాగనమాట. మరి సరే నీ ఇష్టం అని చెప్పి పార్వతి నొచ్చుకుంటుంది పాపం. సరే ఇక మొత్తం మీద వెతకగా రీటా అనే అమ్మాయి దొరుకుతుంది. అమ్మాయి పేరు రీటా. ఆ అమ్మాయికి ఆల్మోస్ట్ కరుణాకర్ కావలసినటువంటివన్నీ, పెదవులకు లిప్స్టిక్, మోడర్న్ లుక్, ఇట్లా బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా బాగా నచ్చినాయి అనమాట. నచ్చితే అమ్మాయితో పెళ్ళైపోతుంది కరుణాకర్కి. చాలా అదృష్టంగా ఫీల్ అవుతాడు. అయితే పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు గడుస్తుంది. ఒకరోజు సాయంత్రం రీటా ఏం చేస్తుందంటే, క్లబ్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి నేను చాలా చీకటిగా లేట్ పడిన తర్వాత వస్తాను అని చెప్తాను. కరుణాకర్ ఏమో షాక్ తింటాడు. పార్వతి కూడా బాధపడుతుంది. అయితే కరుణాకర్ అంటాడు, అదేంటి పెందలాడే వచ్చేసేయచ్చు కదా, నువ్వు చీకటి పడిన తర్వాత వస్తే ఎలా కుదురుతుంది అని అంటాడు. ఏమైంది, చీకటి పడిన తర్వాత వస్తే మీకేమైనా నష్టమా, అదేమన్నా తప్ప అని చెప్పేసి అడుగుతుంది ఆ అమ్మాయి రీటా. అంతే కదా, అలా చీకటి పడి అమ్మాయి ఇంటికి వస్తే ఏం బాగుంటుంది చూసే వాళ్ళకి అని కరుణాకర్ అంటాడు అనమాట. అయినా కూడా తను పట్టించుకోదు, అలాగ వెళ్ళిపోతుంది. మరో 2 రోజులు గడుస్తుంది అనమాట. గడిచిన తర్వాత రీటా పరిస్థితి ఏమీ కూడా కరుణాకర్కి నచ్చదు. ఎలా ఉంటుందంటే ఆ అమ్మాయి పరిస్థితి వింతగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. ఇదంతా కూడా ప్రవర్తన అది ఏమి ఇంట్లో ఎవరికి కూడా నచ్చదు అసలు. మరి ఏంటి పరిస్థితి అని చెప్పేసి అమ్మాయికి రకరకాల మోడర్న్ శారీస్, మోడర్న్ డ్రెస్సులు, రకరకాల నగలు ఇలాంటివన్నీ కూడా ఇష్టం. అయితే ఒకరోజు ఏమవుతుందంటే రీటాకి ఎక్కడి నుంచో ఫోన్ కాల్ వస్తే కరుణాకర్ అడుగుతాడు, ఏంటి రీటా ఫోన్ కాల్ ఎక్కడి నుంచి అని అడిగితే, ఫోన్ కాల్ వస్తే తప్పేముంది, ఫోన్ కాల్ నా బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది, అతను ఒక మంచి పార్టీ ఇస్తున్నాడు, నేను ఆ పార్టీకి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది. అనేసి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. పార్వతి అంటుంది, అదేంటమ్మా అలా చెప్పపెట్టకుండా అలాగా పర్మిషన్ లేకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పేసి అంటుంది. ఆయన అమ్మాయి ఏం వినిపించుకోదు, అలాగా వయ్యారంగా వెళ్ళిపోతే ఇప్పుడు తను అంటుంది, పార్వతి అంటుంది, ఏరా నీకు అర్థమైందారా కరుణాకర్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అందంగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చెప్తూనే వచ్చావు. కానీ అమ్మాయికి అందంతో పాటు మిగిలిన విషయాలు అణకువ, శీలము, ప్రవర్తన ఇవన్నీ ఉండాలనే విషయం నేను చెప్పినా కూడా నువ్వు వినలేదు. ఫిజికల్గా అందంగా ఉంటే సరిపోతుంది అనుకున్నావా, అందంగా లేకపోయినా పర్లేదురా, ఇవన్నీ ఉంటే కనుక నేను చెప్తున్నటువంటి ప్రవర్తన శైలి, ఒక చక్కటి క్యారెక్టర్, శీలము ఇవన్నీ ఉంటే అమ్మాయి అందంగా లేకపోయినా పర్లేదురా, అందంగా కనిపిస్తుంది, ముచ్చటగా కనిపిస్తుంది, గౌరవంగా కనిపిస్తుంది. నువ్వేమో ఫిజికల్గా అందంగా ఉండాలని కోరుకున్నావు, కానీ ఇంటర్నల్గా అమ్మాయి దగ్గర ఉండేటువంటివన్నీ కూడా మనకి ఒక రకమైన యావగింపుగా ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఏం చేస్తావురా అని చెప్పేసి నేను బాధగా అడుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది కరుణాకర్కి, అవునమ్మా నువ్వు చెప్పిన మాటలు అక్షర సత్యాలు,
అందం అంటే నేను ఫేస్ ఫిజికల్గా ఉండేటువంటి అందం మాత్రమే అనుకున్నాను నేను. కానీ నిజానికి అమ్మాయి అందం ఆంతర్యంలోనూ అంతర్గతంగాను ఇంటర్నల్గాను ఉంటుందనే విషయం నాకు తెలియలేదమ్మా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఆ దుఃఖం అంతా మనసులోనే దాచుకొని కాలేజీకి వెళ్ళిపోతాడు కరుణాకర్. ఇది కథ లో ఉండేటువంటి ముగింపు సారాంశము. చిన్న కథే, అది ఇంకా మీకు బ్రీఫ్గా చెప్పడం జరిగింది. అందం విలువ అనేది నిజంగానే మనం అందం అంటే ఆంతర్యంలో ఉండేటువంటి ఆంతరంగిక అందము మనం కోరుకుంటాం సమాజంలో. ఫిజికల్గా ఉండే అందంకి పెద్దగా విలువ ఇవ్వం కదా. కాబట్టి ఈ రకమైన కథ రాయాలని అనిపించింది. ఇది అమ్మ మాసపత్రికలో 2006లో పబ్లిష్ అయింది. చాలామంది రీడర్స్ నాకు ఫోన్ చేసి, మేడం చాలా చక్కటి సందేశాత్మకమైనటువంటి కథని మీరు అందించారు, మా ఇంటిల్లిపాది మేము సంతోషపడ్డామని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు. మరి మీరు కూడా ఈ కథని అర్థం చేసుకుని చక్కగా మీకు నచ్చితే కనుక కామెంట్స్ పెడతారని, సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేరీ కృపాబాయ్, కథా రచయిత్రి. నమస్తే.